ఫేక్ అంటే బీఆర్ఎస్ అంటే ఫేక్ అనే విధంగా తయారైంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే యూరియా విషయంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు నానా హడావుడి నానా హంగామా చేస్తున్నారు. దీనికి ముఖ్యం ఏంటంటే ఏదైతే మొన్నటికి మొన్న 1,00,000 కోట్ల కాళేశ్వరం స్కామ్ లో అడ్డంగా దొరికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లోని అడిగినా కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ అని ఈ రోజు చెప్తున్నారు. ఈ విషయంలో ఏదైతే ప్రజల్ని తప్పుదోవ బట్టి అలా ప్రభుత్వం పైన ఉసగొల్పాలని ఒక ప్రయత్నంలో భాగమే ఈ యొక్క యూరియా కుట్ర. దీంట్లో కూడా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఏదైతే రైతులు ఇవాళ యూరియా తీసుకుని ఇక లైన్ లో ఉంటే ఆ లైన్లలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది పెయిడ్ బ్యాచ్ ని ఏదైతే పింకీలని లైన్ లో నిలబెట్టి ఈ యొక్క యూరియా కూడా రైతులకు అందకుండా ఈ యొక్క పార్టీకి చెందిన నేతలే ఈ యొక్క పార్టీకి చెందిన కార్యకర్తలకే పైసలు ఇచ్చి కొంతమందిని లైన్ నిలబెట్టి వాళ్లే బస్తాల మీద బస్తాలు తీసుకొని రైతులకు దొరకకుండా రైతుల పొట్ట కొడుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం పైన రెచ్చగొట్టి ప్రభుత్వం పైన విమర్శలు చేపించుకుంటా పబ్బం గడుపుతున్నారు ఈ యొక్క పింకీ బ్యాచ్, ఈ యొక్క కేటీఆర్ అనే విషయం కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా.